హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టిఫిన్ అయితే గుంత పొంగనాలండి. దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఆనియన్ అయితే ఒక కప్ తీసుకున్నానండి, పచ్చి కరివేపాకు, సోడా పొడి, పచ్చిమిర్చి చీలికలు, ఉప్పు అండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్ అయితే వేసుకున్నానండి. వీటి అవన్నీ దూరగా వేగాల్సిన అవసరం లేదు. పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నానండి. నెక్స్ట్ అయితే కరివేపాకు వేసుకున్నాను. ఇవన్నీ దూరగా వేగాల్సిన అవసరం లేదండి. కొంచెం చల్లగా అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిలో అయితే వేసుకోవాలండి. నాకైతే ఇండక్షన్ స్టవ్ మీదకైతే ఈ గుంత పొంగనాల పెనం అయితే అస్సలకి సరిపోలేదండి. అందుకే స్టవ్ మీద చేశాను. వంట రూమ్ లేకపోతేనే కరెంట్ అయితే పవర్ అయితే ఆగిపోయిందండి, పవర్ కట్ అయింది. ఇంకా నేనైతే నాతో ఉన్న చిన్న ఫ్యాన్ ఉందండి, ఇది పవర్ బ్యాంక్తో పనిచేస్తుంది. దానికి లైట్ అయితే ఆన్ చేసుకొని గుంత పొంగనాలు అయితే వేసేసానండి. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఇంకా మా బాబు అయితే ఇంకా పవర్ లేకపోయినా అమ్మ గుంత పొంగనాలు వేసింది తినాలి, ఇంకా దెబ్బలు పడతాయని తినేసినాడండి. ఇంకా చూడండి, చాలా బాగున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.